హలో! హాయ్! వెల్కమ్ టు యువర్ మౌని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చి ప్రాన్ బిర్యానీ, ప్రాన్ కర్రీ అనమాట. ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. చాలా ఈజీ అండ్ సింపుల్. మన ఇంట్లో ఉండే ఐటమ్స్‌తోనే చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. బిర్యానీ రైస్ 1 అవర్ నానబెట్టుకోవాలి వాటర్‌లో. అది నానే లోపల మనం ఇది రెడీ చేసుకుందాం. రొయ్యల్ని బాగా శుభ్రం చేసుకొని అందులోకి ఉప్పు, కారం 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మన ఇంట్లో రెడీ చేసుకున్నదే, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, నెక్స్ట్ వచ్చి ధనియాల పొడి, నెక్స్ట్ మిరియాల పొడి, కొంచెం పెరుగు, కొంచెం నిమ్మరసం వేసుకుని ఇదంతా కలుపుకొని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 అవర్ అయిన తర్వాత కళాయి పెట్టుకుని స్టవ్ వెలిగించి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ మసాలా ఉంటాయి కదా సామాన్లు అవి వేసుకోవాలి. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, జీడిపప్పు ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకో. మీకు ఇంకా డీటెయిల్డ్గా నేను బిర్యానీ ఎలా చేయాలో ఇంకా చూపిస్తాను. వేరేలో ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇవి కూడా వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. చిన్నపిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. మా అబ్బాయి ఉన్నాడని నేను కొంచెం స్పైసీ తక్కువ వేసాను అనమాట. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, అవి ఇందులోకి వేసుకుని బాగా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. నేను ఇందులో ఫుడ్ కలర్ కూడా ఏం యూజ్ చేయలేదు, అంటే మా అబ్బాయి తింటాడు కదా అని నేను ఇంక వేయలేదనమాట. ఇది ఒక 10 మినిట్స్ అలా ఉడకనివ్వండి మూత పెట్టేసి. తర్వాత వచ్చి మనం బిర్యానీ రైస్ని ఉడికించుకుందాం. ఫస్ట్గా స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని అందులోకి వాటర్ వేసుకోండి. వాటర్ వేసిన తర్వాత అందులోకి ఆయిల్ వేసుకోవాలి కొంచెం. నెక్స్ట్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ వచ్చి సాల్ట్. కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకోండి, అంటే కొంచెం ఈ వాటర్ సాల్టెడ్గా ఉండాలి, కొంచెం ఉప్పుగా ఉండాలన్నమాట. నెక్స్ట్ పుదీనా వేసాక కొత్తిమీర. నెక్స్ట్ వచ్చి కొంచెం నిమ్మరసం, అంటే రైస్ పొడిపొడిలాడుతూ ఉంటుంది. తర్వాత వచ్చి మన బిర్యానీ మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా, షాజీరా, దాల్చిన చెక్క, యాలక్కాయలు, లవంగాలు ఇవి వేసుకొని అందులో కలుపుకోవాలి. కొంచెం ఈ వాటర్ బాగా హీట్ ఎక్కనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని బాగా బాయిల్ చేయాలి మూత పెట్టుకొని. నెక్స్ట్ వచ్చి ఇలా వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం 1 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా, అందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది 1 గ్లాస్ బియ్యం చేస్తున్నాను నేను. ఈ రైస్ మనం 90% ఉడికించుకోవాలి. అది 90% ఉడికిన తర్వాత ఈ రొయ్యల్లోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి ఆ రైస్ని. ఇది కూడా కొంచెం బాగా మగ్గింది. ఇప్పుడు ఆ రైస్ తీసుకొచ్చి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి. కొంచెం రైస్ వేసిన తర్వాత ఒకసారి కలపండి, అంటే కిందున్న గ్రేవీ కొంచెం బాగా కలుస్తుంది రైస్లోకి. జస్ట్ లైట్గానే, మరీ కాదు. ఇంకా ఎక్స్ట్రా కొంచెం రైస్ ఉంటే అది కూడా పైన వేసుకుని ఫైనల్గా పైన కొత్తిమీర, పుదీనా, కొంచెం నెయ్యి మూత పెట్టేసి కొంచెం బరువున ఐటమ్ అయినా పెట్టేస్తే ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గుతూ ఉంటుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. 50 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి బిర్యానీ. చాలా ఈజీగా అయిపోతుంది. చిన్నపిల్లలకు కూడా చాలా నచ్చుతుంది బిర్యానీ. మన ఫుడ్ కలర్ అంత మసాలాలు ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి వాళ్ళు తినచ్చు. ఇప్పుడు ఇందులోకి మనకి గ్రేవీ కూడా కావాలి కాబట్టి రొయ్యల కర్రీ ఎలా చేయాలో చెప్తాను. రొయ్యల ములక్కాడ మసాలా వేసి వండానమాట. ఫస్ట్గా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి.
కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోండి. ఒక 15 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచుకొని వేగిన తర్వాత ములక్కాడ వేసుకోవాలి. ములక్కాడ వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకొని నెక్స్ట్ వచ్చి శుభ్రంగా వాష్ చేసుకున్న రొయ్యలు అవి కూడా వేసుకొని బాగా కలుపుకోండి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలాగ మగ్గనివ్వండి. టెన్ మినిట్స్ తర్వాత అందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసుకొని కొంచెం బాగా కలిసేటట్టు కలుపుకోండి. నెక్స్ట్ వచ్చి కారం 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను నేను కారం. తర్వాత సాల్ట్, ఈ రెండు వేసుకుని బాగా కలిసేటట్టు కలపండి. ఇలా కలిసిన తర్వాత మళ్ళీ ఇంకో 10 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోండి. 10 మినిట్స్ తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఉడికించాలి. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో టేస్ట్ చూడండి. సరిపోతే ఒకసారి యాడ్ చేసుకోవచ్చు ఇందులో. ఇప్పుడు మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేస్తున్నాం అనగా మన ఇంట్లో ఆడుకున్న గరం మసాలా ఉంది కదా, అది కూడా 2 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడం. అంతేనండి రొయ్యల కర్రీ. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.